వరంగల్ నగరానికి చెందిన ఓ విద్యార్థి అరుదైన ఘనత సాధించి ఔరా అనిపించాడు. పట్టుమని 25 ఏళ్లు నిండకుండానే అందరి మన్ననలు పొందుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు? ఆయన సాధించిన విజయాలపై ఓ లుక్కేద్దాం. వరంగల్ జిల్లా పరకాల మండలానికి చెందిన ఏకు చిరంజీవిది సాధారణ నిరుపేద కుటుంబం. చిరంజీవికి చిన్ననాటి నుంచి అందరిలా కాకుండా ఏదైనా అరుదైన ఘనత సాధించాలని తపన పడేవాడు. అందుకోసం అనునిత్యం ఆలోచించేవాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ఎవరెస్ట్ శిఖరం. ఈ క్రమంలోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఎంతో కష్టమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఆధిరోహించేందుకు కసరత్తు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మే 9, 2024 నేపాల్ దేశంలో అడుగుపెట్టాడు. మే 10వ తేదీ నుంచి కాలినడకన క్లిష్టమైన పర్వతాలు ఎక్కడం ప్రారంభించాడు. క్లిష్టమైన దారుల్లో ప్రయాణించాడు. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి తన శరీరం సహకరించలేదు. మోకాలికి గాయమై నడవలేని స్థితికి చేరుకున్నాడు. అయినా మొక్కవోని దీక్షతో కేవలం 8 రోజుల్లోనే మే 17, 2024 ఉదయం 11:55 ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని అధిరోహించి తెలంగాణ సత్తా చాటాడు. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపు మీద సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. ఇంతవరకు ఎవరు సాధించలేని ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు చిరంజీవి. దీంతో పాటు భారతమాత చిత్రపటం మువ్వెన్నెల జెండాలను రెపరెపలాడించాడు. చిరంజీవికి ఇష్టమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ చిత్రపటాలను సైతం ఎవరెస్ట్పై ఆవిష్కరించి శభాష్ అనిపించాడు. ప్రపంచ నలుమూలల దేశ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్పాడు. దేశంలోని అన్ని కులాలు మతాలు సమానమేనని నినాదించాడు. 130 కిలోమీటర్లు 14 రోజుల పాటు సాగింది ఈ సాహస ప్రయాణం. సాహసోపేతమైన ప్రయాణాన్ని సగర్వంగా ముగించుకొని విజయ గర్వంతో దేశానికి తిరిగొచ్చాడు. 2022లో ఉత్తరాఖండ్లోని కేదార్ కంఠపర్వతం మీద 13,500 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించడంతో నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. చిన్న వయసులోనే తెలంగాణ కీర్తిని గొప్పగా చాటి చెబుతున్న చిరంజీవిని తెలంగాణ ప్రజానికం అభినందిస్తూ ఇలాంటి ఘనతలు మరెన్నో సాధించాలని కోరుకుంటుంది.